ఇంటి మీద చెయ్యి వేసినాడు. సీత వంక ఓరకంట చూసినాడు. ఒక్క చిటికెలో ఇల్లు ఎక్కువ పెట్టినాడు. విరిగెను శివధను కడలికెను సీతారవధువు. జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ. జయ జయ రామ రఘుకుల సోమ దశరథ రామ దైత్య విరామ. జయ జయ రామ దశరథ రామ దశరథ రామ దైత్య విరామ. జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ జయ జయ రామ రఘుకుల సోమ. రాజా రామచంద్ర భగవానికి వస్తాడు. విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకే వస్తాడు అక్కడికి. నేను బలవంతుడిని అని చూపించుకోలేదు. గురువు ఆజ్ఞ జవదాటలేదు. విశ్వామిత్రుని కనుసైగతో అక్కడికి వచ్చి ఆ శివధనుస్సు చేతిలో పట్టుకొని విల్లు ఎక్కువ పెట్టగా ఆ సాక్షాత్తు నారాయణమూర్తి కదా, పట్టుకున్నది ఎవరిది? శివుడి ధనస్సు కదా. ఆ ధనస్సు విరిగిపోతుంది. విరిగి పెళ్ళుమని విరిగిపోయి కింద పడుతుంది. అప్పుడు అందరూ సభలో ఉన్న వారందరూ చక్కగా చప్పట్లు కొడతారు. మనం కూడా కొడదాం చప్పట్లు. అప్పుడు చక్కగా జనక మహారాజు విశ్వామిత్రుడిని పిలిచి 2 పూమాలలు తెప్పించి ఇద్దరికి కూడా పూలమాలలు మార్చేట్టుగా చేస్తారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో సీతారాములకు జయ జయధ్వానం పలుకుదాం. ఇక సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు జనక మహారాజు. ఇక ఆ వర్తమానాన్ని అయోధ్యకు దశరథ మహారాజుకు పంపుతాడు. వివాహానికై మీరు సకుటుంబ సపరివార సమేతంగా రావలసిందిగా ఒక వర్తమానాన్ని పంపుతాడు జనక మహారాజు. ఆ వర్తమానం అందుకున్నటువంటి దశరథ మహారాజు తన పరివారాన్నంతా తీసుకొని మిథిలా నగరానికి వస్తాడు. ఆ మిథిలా నగరం ఎంత సౌందర్యంగా అలంకరించబడ్డది. మామూలుగా మన ఇళ్లలో వివాహం చేసుకుంటేనే ఎంతో అద్భుతంగా అలంకరిస్తారు. అది ఆ సాక్షాత్తు నారాయణ